నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా పుట్టింది సౌత్ ఆఫ్రికాలో జూలై 18, 1918లో పుట్టాడు. ఆ టైంలో సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉండేదంటే ఒక జాతి వివక్ష ఏ రకంగా ఉండేదంటే మహాత్మా గాంధీ లాంటి వాడు, ఒక గాంధీ లాంటి వాడు మహాత్మాగా మారడానికి మొదటిగా మనకి తెలుసుకుంది సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఉండే జాతి వివక్షని, అక్కడ ఉండే ఒక తెల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళని ఏ విధంగా పీడించారో ఆ విధాన్ని చూసి అతను మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడ స్వాతంత్రానికి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది అతనికి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు. అలాంటి దేశాలలో పుట్టినవాడు నెల్సన్ మండేలా. అక్కడ ఉండే జాతి వివక్షకి, అక్కడ ఉండే తెల్ల జాతి వాళ్ళకి స్వాతంత్రం కోసం పోరాడినవాడు నెల్సన్ మండేలా. మనం ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోతాం ఈ కాలంలో ఉండేవాళ్ళు. అలాంటిది 27 ఏళ్ళ పాటు ఒక జైల్లో ఒక సాధారణమైన జీవితం గడుపుతూ ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న తన పోరాట స్ఫూర్తిని మాత్రం ఎటువంటి జైలు కూడా లాపలేకపోయాయి. జైల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే అతను జైల్లో నుంచి వచ్చాడో 1991లో అప్పుడుండే కాంగ్రెస్కి, సౌత్ ఆఫ్రికన్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వహించి మొదటి సౌత్ ఆఫ్రికన్ దేశానికి, మొదటి స్వాతంత్ర దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు అతను. అప్పటి నుంచి తన పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నెల్సన్ మండేలా ఒక చీకటి ఖండంలో ఒక సూర్యుడిగా ఉన్నాడు. ఆ చీకటి ఖండంలో సూర్యుడు అస్తమించలేదు. ప్రతి ఒక్క పోరాటానికి, ఎక్కడైతే ఒక జాతి వివక్ష మీద పోరాటం ఉందో, ఎక్కడైతే ఒక దోపిడీకి పోరాటం ఉందో, ఒక నిరంకుశత్వానికి పోరాటం ఉందో అక్కడ మనం నెల్సన్ మండేలాని తలుచుకుంటూ ఉంటాం. ఎప్పుడు మన హృదయాలలో, మన గుండెల్లో మండేలా ఎప్పుడు మండేలానే ఉంటాడు. ఆ గుండెలు మండేలా మనం పోరాటాన్ని ముందుకెళ్తూ జయప్రదం చేస్తూ నెల్సన్ మండేలాని తలుచుకుంటూ మన స్ఫూర్తిగా ఇప్పుడు మనము ఈ పోరాటానికి అంటే ఈ మార్చ్. థ్యాంక్ యూ.